హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో సాంప్రదాయమైన ట్రెడిషనల్ వంట అండి, చింతపండు పులిహోర. అది కూడాను మనం బయట గుడిలో తినే ప్రసాదం పులిహోర ఉంటుంది కదా, అది ఎలా చేయాలో ఇంట్లో చూద్దాము. మనము ఎన్నిసార్లు ఇంట్లో ట్రై చేసినా సరే గుడిలో తినే ప్రసాదం టేస్ట్ రాదు కదా. అలా కాకుండా నేను చేసినట్లుగా ఒకసారి ట్రై చేయండి, మీకు యాజ్ టీజ్గా గుడిలో ప్రసాదం టేస్ట్ వచ్చి తీరుతుంది. అలానే మనం ప్రతి ఫెస్టివల్కి కూడాను ఈ పులిహోరని దేవుడికి నైవేద్యంగా కూడాను పెట్టేసుకోవచ్చు. లేట్ ఎందుకు, మరి మనం ఇప్పుడు పులిహోర ఎలా చేయాలో చూసేద్దాము. నేను ఇక్కడ ఒక 70 గ్రామ్స్ వరకు చింతపండుని గింజ లోన ఉన్న డస్ట్ మొత్తం తీసేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నానండి. దీన్ని ఒక గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ముందుగా ఒకసారి క్లీన్ చేసేసుకోండి. తరువాత దీంట్లో మరికొన్ని నీళ్లు వేసేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుందాము అండి. కాస్త నీళ్లు వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాము. చూడండి, ఇలా వేడెక్కితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మెంతులు వేయడం వల్ల పులిహోరకి టేస్టే తప్పితే చేదు అనేది అస్సలు రాదు. అలానే 1 స్పూను ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో దోరగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అల్లం ముక్కను కూడా వేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుందామండి. ఇది వేస్తే పులిహోరకి అసలైన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చింతపండు చల్లారిపోయిందండి. దీన్ని నేను చేతితో పిసికి కూడాను గుజ్జు తీయొచ్చు, కానీ మిక్సీ జార్లో వేస్తే చక్కగా ఈజీగా మనకి కష్టం లేకుండా వచ్చేస్తుంది. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా జాలుగా ఉన్న ఒక గిన్నె తీసేసుకోండి, లేదా మీ దగ్గర స్ట్రైనర్ ఉన్నా సరే. జాలు గిన్నెకైతే ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ చింతపండు గుజ్జు అయితే కాస్త చిక్కగా ఉంది కదా, సరిగ్గా రావడం లేదు. నేను చింతపండు నీళ్ళు కొన్ని ఉన్నాయి కదా, అవి మరి కొంచెం నీళ్ళు అయితే వేసేసుకొని కాస్త పలచగా చేసి తీసుకున్నామంటే మనకి ఈజీగా అయితే వస్తుంది. చూడండి, ఇలా ఈ చింతపండు పిప్పులో ఏమాత్రం చింతపండు రసం లేదు, అలా తీసేసుకోవాలి. కాస్త ఇది లూజ్గా జారుగా ఉంది కదా, దీంట్లో ఒక 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుందాము. అలానే కాస్త కరివేపాకు, 1 స్పూన్ వరకు పసుపు, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది వేసేయండి. లాస్ట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకుందాము. దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసేసుకొని కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుందాము అండి, లో టు మీడియం ఫ్లేమ్లో. ఇది కాస్త దగ్గరికి అయిన తర్వాత ఒక చిన్న ముక్క బెల్లం వేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఎంతవరకు ఉడకాలి అంటే మనం వేసిన పచ్చిమిర్చి అనేది కాస్త మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాము. చూడండి, నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు బియ్యం అయితే తీసుకున్నాను అండి. బియ్యంలో వాటర్ పోసుకొని ఒక 2 సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాసుకి 1.5 గ్లాస్ వరకు, అంటే 1 కప్పుకి 1.5 కప్పు వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం పసుపు, 1 గరిట ఆయిల్ వేసేసుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందామండి. చక్కగా ఇది పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిపోతుంది. ఈలోపు మనము పోపు కోసం పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుండండి. ఈ పులిహోరకి నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది. దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చెనగపప్పు, ఒక 1/2 కప్పు సాయి మినప్పప్పు, ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకోండి. పల్లీలు రుచి చాలా బాగుంటుంది. 4 పచ్చిమిర్చి చీలికలు, 4 ఎండుమిర్చి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూను ఆవాలు, ఇంగువ, అలానే ఒక 10 జీడిపప్పులు వేయండి. ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఈ పోపు మొత్తం చక్కగా లో ఫ్లేమ్లో వేగిన తర్వాత దీంట్లో కాస్త కరివేపాకు కూడాను వేస్తున్నానండి. ఈ పోపుని లో ఫ్లేమ్లో మాత్రమే చక్కగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. రైస్ చూడండి, ప్రెషర్ పోయిన తర్వాత చూస్తే మనకి పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుందండి. 2 విజిల్స్కే చక్కగా మనకి రెడీ అయిపోతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే కాస్త కరివేపాకుని కూడాను వేసాము అంటే చక్కగా ఈ పులిహోరకి రైస్కి కరివేపాకు స్మెల్ అనేది పడుతుందండి, వేడిగా ఉండడం వల్ల. ఇప్పుడు దీంట్లో మనము పోపును అయితే రెడీగా ఉంచుకున్నాం కదా, పోపును అయితే వేసేసుకుందాము అండి. చూడండి, ఇలా పోపును వేసేసుకొని పోపు మొత్తము రైస్కి కలిపేద్దాము. అలానే ఇప్పుడు మనం వేసిన పులుసులో
ఉప్పు అనేది సరిపోదండి. ఇప్పుడు చూసి అనేది వేసుకుందాము. అలానే చింతపండు రసాన్ని కూడాను దీంట్లో రైస్లో వేసేసి కలిపేసుకుందాము. మొత్తం ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెంగా వేసి కలుపుకుందాము. కొంతమంది అయితే చింతపండుని ఉడకపెట్టిన తర్వాత పోపును వేసి ఈ చింతపండు గుజ్జులోనే డైరెక్ట్గా రైస్లో వేసి కలుపుతారండి. అలా చేయకండి, ఎందుకంటే చింతపండు గుజ్జులో పోపు వేసామంటే మెత్తపడిపోతుంది. అలా కాకుండా దేనికి దానికి సపరేట్గా వేసి కలుపుకున్నాము అంటే పోపు చక్కగా పంటి కింద తగులుతూ రుచిగా ఉంటుంది. ఇలా చింతపండు గుజ్జు మొత్తం రైస్కి పట్టే విధంగా కలిపేసేసుకొని దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పొడి ఉంది కదా, అది వేసేసి కలుపుకుందాము అండి. ఈ పొడిలోనే అసలైన రుచి ఉంటుందండి. చింతపండు పులిహోరకి ఎప్పుడైనా సరే మనం చేసిన పొడి అలానే పోపే ముఖ్యము. అంతే అండి, చాలా టేస్టీగా గుడిలో ప్రసాదం టేస్ట్లో మన పులిహోర రెడీ అయింది. నచ్చితే ట్రై చేసేసి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్